కానీ పౌల్లో ఉన్న ముళ్ళు మాత్రం పాపమే. ఆహా! పౌలు పాపి అనడానికి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12 అధ్యాయం మీరు చూపిస్తున్నారు. అదే బైబిలు పౌలు పరిశుద్ధుడని చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం మొదటి వచనంలో నేను క్రీస్తుని పోలి నడుస్తున్నానని పౌలు చెప్పాడు. క్రీస్తు పాపం చేస్తూ బ్రతికాడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 6వ వచనంలో మమ్మలను చూసి లేఖనాలు అతిక్రమించకూడదని నేర్చుకోండి అని చెప్పారు. అంటే వారు లేఖనాలు అతిక్రమించలేదు, అతిక్రమిస్తే కదా పాపం. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో నేను మీ ఎదుట నిందారహితంగా ప్రవర్తించానని చెప్పాడు. గలతీ 2:20లో నా యందు జీవిస్తున్నది క్రీస్తేనని చెప్పాడు. ఫిలిప్పీ 3:15లో నేను మీకు మాదిరి అన్నాడు. ఏ విషయంలో మాదిరి? విశ్వాసంలోను, ప్రేమలోను, మాటలోను, ప్రవర్తనలోను, పరిశుద్ధతలోను మాదిరిగా జీవించమని తిమోతికి బోధిస్తూ దాన్ని చేసి చూపించాడు. ఇలాంటి ఎన్నో వచనాలు పౌలు పరిశుద్ధుడని చెప్తున్నాయి. ఆ ముళ్ళు పాపమైతే బైబిలే వ్యతిరేకించినట్లు అవుతుంది. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఆ ముళ్ళు పాపమని ఎలా అంటున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 55వ వచనంలో మరణపు ముళ్ళు పాపం అని రాయబడి ఉందని కదా. యా, బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. ఓకే, బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. అంత మాత్రాన ముళ్ళు అని ఉన్న చోటల్లా పాపాన్ని అప్లై చేయొచ్చు అంటారా? అంటే సామెతలు 26 అధ్యాయం 9వ వచనంలో మూర్ఖుల నోట సామెత మొత్తిగలవాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండునని రాయబడింది. ఈ వచనాన్ని మొత్తిగలవాని చేతిలో పాపం గుచ్చుకున్నట్లుండునని వ్యాఖ్యానించవచ్చా? మీరు చెప్పిన ఈ 2 వచనాలు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఒకదానికొకటి సంబంధం కనిపించదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 55వ వచనంలో ముళ్ళు అని ఉన్న చోట స్టింగ్ అని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12 అధ్యాయం 7వ వచనంలో ముళ్ళు అని ఉన్న చోట తోరణ అని రాయబడింది. అంటే ఇప్పుడు పౌలు తెలుగు వాళ్ళకు పాపి, ఇంగ్లీష్ వాళ్ళకు పరిశుద్ధులని అర్థం చేసుకుందామా? కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 55వ వచనంలో ముళ్ళు అని ఉన్న చోట కెంట్రోన్ అనే గ్రీక్ పదం వాడబడింది. దీనికి విషపు కొండి అని అర్థం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12 అధ్యాయం 7వ వచనంలో ముళ్ళు అని ఉన్న చోట స్కొలప్స్ అనే గ్రీక్ పదం వాడబడింది. దీనికి చర్మంలో గుచ్చుకునే ముళ్ళు అని అర్థం. రెండింటికి సంబంధం లేదు. మొదటిది ఆత్మను పాడు చేసేది, రెండోది శరీరాన్ని ఇబ్బంది పెట్టేది. పౌలు బాహ్య శరీరానికి ఏదో ఒక రోగం ఉంది. తనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి తాను ఇచ్చించుకుని సాతాన్లా మారకుండా దేవుడు ఒక దూతగా ఆ రోగాన్ని ఉంచాడు. పౌలు మూర్ఛ రోగాన్ని కలిగి ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బహుశా ముళ్ళు అదే కావచ్చు, లేక మరొకటి కావచ్చు. అది పాపమండడానికి మాత్రం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12 అధ్యాయం అసలు ఒప్పుకోదు. పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. అలాంటప్పుడు పాపాన్ని తానే పౌలులో ఎందుకు ఉంచుతాడు? ఈ క్షణం ప్రభు వస్తే నా శరీరాన్ని మార్చుకుని ఆయన్ని కలుసుకుంటానని, ఇప్పుడు చనిపోతే ప్రభుతో ఉంటానని ధైర్యంగా చెప్పిన పౌల్ని పాపి అనడం అజ్ఞానమే అవుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఎవడైనను తను తాను పవిత్రపరచుకుంటేనే దేవుడు అతన్ని పరిశుద్ధపరిచి వాడుకుంటాడని రాయబడింది. మీరేమో పాపం చేస్తూ సేవ చేయొచ్చని చెప్తున్నారు. కొందరు సేవకులు పాపాన్ని జయించలేక, పాపాన్ని వదలలేక తమ ప్రవర్తనని సమర్థించుకోవడానికి పౌల్ని పాపిగా ముద్ర వేసేశారు. వీరంతా తమ జ్ఞానంతో వాడబడుతున్నారు కానీ దేవుడు వాడుకునే పాత్రలు కారు.